ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. హల్లెలూయా. కరోనా వైరస్ వచ్చినప్పుడు మా నాన్నగారు ఆయన అలవాట్లు మార్చుకోవడం లేదు. ఆయన కొంచెం త్రాగుబోతుగా ఉన్నాడు, ఎక్కువగా మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు, రౌడీజం చేస్తాడు, అన్నీ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏం చేసినా మా నాన్న మారడం లేదు. మా నాన్న గురించిన తీవ్రత నా లోపల ఉంది. ఎందుకు మా నాన్న మారాలి ప్రభువా? నేను అన్నాను దేవునితో, ప్రభువా మా నాన్న కరోనా వైరస్ పెట్టు, కరోనా వైరస్ పెడితే మా నాన్న మారుతాడు అని నేను ప్రార్థన చేశాను. దేవుని మహాకృప ఏంటంటే మా నాన్నకు నేను చెప్పినట్టే కరోనా వైరస్ పెట్టాడు దేవుడు. హల్లెలూయా. కరోనా వైరస్ మా నాన్నకు వచ్చింది, చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది చూసి నేనే భయపడ్డా. మా నాన్న చాలా బాధపడ్డాడు కరోనా వైరస్ టైంలో. ఆయన అంత ఇబ్బంది పడ్డాడు. అయితే అంత ఇబ్బంది పడిన వాడు ఏమయ్యాడు? దేవుని యొక్క రక్షణలోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన మరణమునకు నన్ను అప్పగించను. కొట్టాడు నన్ను ప్రభు కదా, నన్ను బాగా కొట్టాడు, నన్ను నలిపాడు. ఇబ్బంది కొలిమిలో నిన్ను వేసి నిన్ను పరీక్షించితిని అని అంటాడు యోబుని. ఇబ్బంది కొలిమిలో వేసినప్పుడు ఏమైపోయాడ? అతడు శుద్ధ సువర్ణమై బయటకు వచ్చాడు. ఎంతో స్వచ్ఛమైన మేలిమి బంగారు, మస్టంతా కాలిపోయి స్వచ్ఛమైన బంగారు బయటకు వచ్చినట్టు వచ్చాడు. అలాగే దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను నన్ను కూడా ఆయన ఇబ్బంది కొలిమిలో వేసినప్పుడు నిన్ను నన్ను కూడా ఆయన అంటున్నాడు, నిన్ను మేలిమి బంగారముగా నేను చూడాలనుకుంటాను. హల్లెలూయా. మేలిమి బంగారముగా నేను నిన్ను చూడాలనుకుంటా ఉన్నాను. నీ మస్టు కాలిపోవాలని నేను నిన్ను ఇబ్బంది కొలిమిలో వేశాను. అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన మరణమునకు నన్ను అప్పగించలేదు. నన్ను మరణానికి అప్పగించలేదు కానీ నా బదులు నా ప్రభువును మరణానికి అప్పగించాడు. నన్ను మరణము నుంచి తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను అని అంటున్నాడు. హల్లెలూయా. నేను చావను, నేను సజీవుడనై యెహోవా క్రియలను వివరిస్తా. ఆయన చేసిన ఘనకార్యములు, ఆయన చేసిన గంభీరమైన క్రియలు, ఆయన చేసిన పరాక్రమమైన క్రియలను కూర్చి నేను వివరిస్తా. అందుకు నేను సజీవుడిగా ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం.